పన్నీర్ మీకు చూపిస్తానన్నాను కదండి, ఎలా చేద్దాం చూద్దాం రండి. ఫామ్ నుంచి తెచ్చుకున్న పాలండి, మీకు చూపిస్తాను కదా, ఏమైనా నలుసులు ఉంటే పోతాయని జాలి పెట్టుకొని వండుతున్నానండి. 10 లీటర్లు. పాలు పోసిన తర్వాత హైలో పెట్టుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, మధ్యలో అడుగు మాడకుండా. ఒకసారి కలుపుకుందామండి. మనం బయట నుంచి తెచ్చుకున్న పన్నీర్ కన్నా మన ఇంట్లో ఇలా పాలు తెచ్చుకొని చేసుకోవడం వల్ల చాలా మంచిదండి పిల్లలకి. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా ఫామ్ నుంచి తెచ్చుకొని ఇలా చేసుకుంటున్నామండి. మృదువుగా సాఫ్ట్గా కూడా వస్తుందండి. 20 రోజుల దాకా పన్నీర్ నిలవ ఉండేలాగా కూడా మీకు చెప్తాను ఎలాగో. పాలు కాగిన తర్వాత అండి 4 నిమ్మకాయల రసం తీసుకోవాలండి. దాంట్లోకి 1/2 గ్లాస్ వాటర్ కలుపుకోవాలి. కలుపుకొని పాలల్లో పోయాలండి. పోస్తూ కలుపుకుంటూ ఉండాలండి. పన్నీర్ అయ్యేది తయారవుతుంది. చూడండి, పన్నీర్ అయ్యింది. చూడండి ఎంత పెద్ద ముక్కలు వచ్చాయో. చూడండి, ఆరోగ్యానికి ప్రోటీన్, నాలుకకు అద్భుతమైన రుచి మరియు శాకాహారులకు ఒక వరమండి పన్నీర్ అనేది. ఈ పన్నీర్ వాటర్ నేను వేస్ట్ చేయనండి. చపాతీలోకి, అన్నంలోకి, పూరీలోకి, సూప్స్లోకి వాడతానండి. ఈ వాటరు హై న్యూట్రియన్స్ కలిగి ఉంటాయండి. ఫ్రిడ్జ్లో 1 నెల రోజులు స్టోర్ చేసుకోవచ్చండి వాటరు. కాటన్ క్లాత్ వేసుకోండి. ఇలా మంచిగా అనుకొని ఈ పన్నీర్ అంతా దాంట్లో వేసుకోండి. కాలుతుందండి. వేసుకున్న తర్వాత ఇలా అనుకొని క్లాత్ ఇలా బాగా పెట్టుకోండి. ఎక్కువ బరువు పెట్టుకోకండి, కొద్దిగా ఉండే బరువు పెట్టుకోండి, సరిపోతుంది. నేను ఇదే పెట్టేస్తానండి, సరిపోతుంది. ఇలా పీసెస్ కోసుకొని వాటర్ ముక్కు మునిగేలాగా ఇలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల 20 డేస్ కానీ 1 నెల రోజులు కానీ ఉంటుందండి. స్పాంజీగా కూడా ఉంటుంది. ఇది ప్రీవియస్ అండి, 20 రోజుల క్రితం నేను ఇది చేసిన పన్నీర్. ఇది స్టోర్ చేసుకుందండి. ఇది ఇప్పుడు స్టోర్ చేస్తాను నేను మళ్ళీ. ఇది ఫ్రెష్గా ఇప్పుడు చేసింది. త్రీ డేస్కి ఒకసారి పన్నీర్ తీసి వాటర్ కూడా చేంజ్ చేసుకోవాలండి. మళ్ళీ వేరే వాటర్ వేసి మళ్ళీ ఇలా పెట్టుకొని ఇది స్టోర్ చేసుకోండి. అలా నిల్వ ఉంటుందండి 1 మంత్.